వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ పేపర్స్ మరియు టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు టోటల్ వీడియో క్లాసెస్ ఎగ్జామ్స్ మొత్తం కలిపి మనం 1499 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. సో మీకు దీని కోసం మన యాప్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆర్ఆర్బి పేపర్ ఇది 4/12/2018లో మార్నింగ్ షిఫ్ట్ 9 to 10:30 జరిగినటువంటి పేపర్ ఇది. సో దీని ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉన్నాయి. దీన్ని నీట్గా నేను తెలుగు ఇంగ్లీష్ 2 వాయిస్ ప్లస్ ఆన్సర్స్ ఇస్తాను, జాగ్రత్త చూసుకున్నాను. క్వశ్చన్ జాగ్రత్త చూడన్నా. 2 పైపులు ఇన్లెట్ పైప్స్ అంటే ఖాళీ చేసే పైపులు, ఏ మరియు బి అనేది 2 ఎంపితేస్తుంది. ఏ మరియు బిలో 2 ఖాళీ చేయబడుతుంది. ఖాళీ చేయబడుతుంది అంటే ఇప్పుడు ఏ అనే పైపు 22 గంటలు, బి అనే పైపు ఏమో 33 గంటలు ఖాళీ చేయగలుగుతుంది. సో ఎల్సిఎం ఎంత అంటే 66. 22 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. బి 33 ఎన్నిసార్లు పోతుంది అంటే 2 సార్లు. సో దే ఆర్ స్విచ్ టుగెదర్. పైప్ బి హ్యాడ్ టు బి క్లోజ్డ్ 7 hours బిఫోర్ ద సిస్టమ్ ఫుల్. బి అనేది 7 గంటల ముందుగా ఆపేశాడంట. అయితే జాగ్రత్త ఉన్నాను. అయితే ఇక్కడ 7 గంటలు వీడు విడిగా అసలు సపరేట్గా చేశాడు అంటే 7 గంటల ముందుగానే ఆపేశాడు అన్నాడు. అప్పుడు ఎవడు పని చేసినట్టు? ఏనే కదా. ఏ ఎంత అంటే 3 × 7 3 ఏళ్ళు 21. 66లో 21 పోతే ఇంకెంత ఉంటుంది నాన్న? 45. మిగిలింది ఇద్దరు కలిపి పని చేసినట్టేగా. ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 3 + 2 5/5 9 9 hours పట్టింది. ఇంతకుముందు 9 hours, తర్వాత 7 hours. టోటల్గా ఎన్ని గంటలు పట్టిందన్న? 16 hours పట్టింది మొత్తం కంప్లీట్గా వెకేట్ చేయడానికి. నెక్స్ట్ వన్, ఇది బోర్డ్మాస్ రూల్ ప్రకారం అడుగుతున్నాడు. 64 గంటలు ఇక్కడ ఎంత అవుతుంది? 4³ / 4² × 2 + 2 అన్నాడు. సో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? 4 మిగులుతుంది, అంతే కదా. ఏ పవర్ m అని అనుకో. m - n. ఈ రూల్ ప్రకారం 3 - 2 అంటే 4 మిగులుతుంది. 4 రోజులు + 2 8 + 2 ఎంత అవుతుంది? 10. ఆన్సర్ ఎంత? 10. ఉన్న వాటిలో డిఫరెంట్ ఏదైనా అడిగాడు. దీంట్లో ఇప్పుడు దీన్ని 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటేమో ఇక్కడ ఆప్షన్స్ తీసుకున్నాడు ABC. జాగ్రత్త, ఇక్కడ ఈ DE కాదు, ABCD. ఓకేనా. సో దీంట్లో 2 రకాలుగా ఆలోచించవచ్చు. మిర్రర్లో మారుతుంది, అలానే G కూడా మారుతుంది, అలానే X అనేది మారట్లేదు. ఇది ఒక రకంగా ఆలోచించవచ్చు. తర్వాత ఫస్ట్ 26 లెటర్లో ఈ 3 ఉన్నాయి, తర్వాత 26 లెటర్లో ఇది ఉన్నాయని ఆలోచించవచ్చు. 2 రకాలుగా ఆన్సర్ తీసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు లాస్ట్లో చేయండి అన్న, హౌ మెనీ ట్రయాంగిల్స్ అని అడుగుతాడు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ ట్రయాంగిల్స్ ఇలా వచ్చినప్పుడు మనకి 8 ఉంటాయి చూడండి. 1 2 3 4. ప్రతిదానికి 1 2 3 4 అంటే 8 ఉన్నాయి, అంతేనా. సో అంటే ప్రతిదానికి 8 ఉన్నాయంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని బాక్సులు ఉన్నాయి? 5 ఉంది, అంతే కదా. 5 8 ఎంత వస్తుంది? 40. సో మీరు ఇక్కడ ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే 40 ఇక్కడికే సరిపోతుంది. మళ్ళీ ఇలా ఉన్నప్పుడు జాగ్రత్త ఉన్నానా, ఇద్దరు మధ్యలో ఇలా ఉన్నప్పుడు ఇక జాగ్రత్త ఉన్నానా 1 2 3 4. సో ఇలా తీసుకున్నప్పుడు 1 2 చూడండి. ఇప్పుడు ఒక్కోదానికి ఏమవుతుంది? ఇక్కడ జాగ్రత్త ఇలాంటి సింబల్స్ వచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రా ఇంకా 2 వస్తుంది, ఓకేనా. సో ఇక 1 అండ్ ఇది 1, ఓకేనా. సో ఇలా ప్రతిదానికి తీసుకుంటే వెళ్ళిపోతే మనకి ఇక్కడే 2 2 2 2 వస్తుంది, 4. సో తీసుకుంటే 4 రోజులు, అవునా. 4 రోజులు ఏనిది ఇక్కడే మనకి 40 అంటే నియర్గా మనకి తీసుకున్నట్లయితే సో మనకి ఈజీగా 50 40 అనేది దాడుతుందని తెలుసు. సో ఆన్సర్ ఇక్కడ ఒకటి ఉంది, 52. ఈ HCF అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చెప్పచ్చు. 65 పోదు దీంట్లో, రెండిట్లో కామన్గా 13 పోయే అవకాశం ఉంది, 3 పోయే అవకాశం ఉంది. సో కాకపోతే ఇక్కడ పెద్ద నెంబర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దీంట్లో హైయెస్ట్ కామన్ ఏముంది? సో ఇక్కడ 13 దాంట్లో పోతుంది, 13 1 13 13 5. దీంట్లో కూడా పోతుందో లేదో చూసుకుంటే సరిపోదు, 13 9. కానీ హైయెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. సో 117 195 1 టైం 117. రిమైనింగ్ ఎంత అంటే 78. ఇది 78 117లో పోతుంది, 1 టైం 78. సో రిమైనింగ్ ఎంత అంటే 39. సో 39లో ఇంకెంత ఉంటుంది? ఇక్కడ ఓవరాల్ 78 అంటే 2 టైమ్స్ పోతుంది, 78 వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే 0.
సో ఆన్సర్ ఎంత 39. చూడనా డేటా సఫిషియన్సీ. ఐకి కోడ్ ఏంటి అని అడిగాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఐఆమ్ హియర్ అనే దానికి ఎన్ను ఎమ్ము ఈడా, అలానే ఐ లైక్ ఐస్ క్రీమ్. సో దీన్ని ఇండిపెండెంట్గా దీంట్లో చెప్పలేం, ఇండిపెండెంట్గా దీంట్లో చెప్పలేం. కానీ రెండింటిని కలిపితే ఆన్సర్ చెప్పగలమే లేదా? ఎలా చెప్పగలం? రెండింటిలో కామన్గా ఏముంది? ఐ అంటే దీంట్లో కామన్గా ఏముంది? ఎన్. అంటే మనకి ఆన్సర్ వస్తుందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఎలా వస్తుంది? రెండింటిని కలిపితేనే వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? 1 and 2 టుగెదర్. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. 1/4 ఆఫ్ ఏ సర్టెన్ నెంబర్, ఒక నెంబర్ ఎక్స్ అనుకుందాం, దాంట్లో 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సిడ్స్ 1/5 ఆఫ్ ఇట్స్ ఎక్సిడింగ్ నెంబర్ బై 3. అంటే దాని ముందు యొక్క, అంటే ఒక నెంబర్ ఉంది, దాని యొక్క ముందు నెంబర్ ఎంత? x+1, అంతే కదా? x+1 తీసుకున్నట్లయితే దీంట్లో 1/5 వంతు తేడా ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా? సో 5x+1 = 3. ఒక సంఖ్య యొక్క 1/4 వంతు అనేది దాని యొక్క ముందు యొక్క నెంబర్ నుంచి తీసివేస్తే 1/5 వంతు తీసేస్తే ఆన్సర్ 3 అవుతుంది. అయితే అసలు సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. చేస్తే కనుక ఇక్కడ 20 అవుతుంది. 5x - 4x - 4 = 3. చేస్తే ఇక్కడ 5 - 4x, x - 4 = 3 × 20 60. ఆ ఎక్స్ తీసుకొచ్చి మైనస్ ఇటు వస్తే 64. ఆ సంఖ్య ఏదవుతుందంటే 64. ఆఫ్టర్ మీటింగ్ an accident, a train start moving 2/3 of its speed. Due to this, it is 45 minutes late. Find the original time of journey behind this point. చూడండి, ఒక చోట యాక్సిడెంట్ అయిన తర్వాత దాని వేగం 2/3 వంతు అయింది. స్పీడ్ ఎంత? 2/3. టైం ఎంత అవుతుంది అప్పుడు? 3 విలోమాన పదంగా 3/2. అంటే ఇక్కడ ఒకటి టైం వేస్ట్ అయింది. ఈ ఒకటి దాని వల్ల ఎన్ని నిమిషాలు లేట్ అయింది? 45 minutes పట్టింది. అయితే ఇప్పుడు ఒరిజినల్ ఎంత అంటే 2 ఎంత అంటే 90 నిమిషాలు. నెక్స్ట్ మనం వాడు ఇచ్చిన దాని ప్రకారం నెక్స్ట్ ఆర్డర్ ఏదైనా అడుగుతున్నాడు. 1 5 9 అంటే 1 + 4 4 అని అడుగుతుంది కాబట్టి 13. 13 లెటర్ అంటే అన్ని ఎం. చూసుకోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ తీసి అన్ని ఎంలే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండో లెటర్ చూసుకోండి. 1 5 9 +4 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 13 వస్తుంది. సో ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ 13 వచ్చేదంటే ఈ 2. ఇప్పుడు చివరి అంకి చూసుకుంటే సరిపోద్దిగా. ఎం 3 7 11 +4 అంటే 3కి 7కి 4 17కి 4 +4 కలిపానంటే 15 అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏముంది? ఇక్కడ ఇది ఉంది, మధ్యలో 13 ఉంది, ఇక్కడ 12 ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఇదే. ఒక గడియారంలో a clock is set 5 AM in the morning. How many degrees would our hand communicate covered in when the time is 10 AM? సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది అని అడిగాడు. 5 నుంచి 10 AMకి. అవునా? 10 to 5కి మధ్యలో ఎన్ని అవర్స్ నడిచింది అని? 5 hours నడిచింది. గంటకి ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. 5 3 15 అంటే 150 డిగ్రీలు. చూడన్నా, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మన హర్షిత్ నిష్ట ట్యాబ్లో మీకు ఆల్రెడీ పెట్టాను. చూడండి అన్న, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రీగా ఉన్నాయి. సో కంపల్సరీ ఇది నేర్చుకుని వెళ్ళండి. ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు కన్ఫామ్గా మనకు 2 marks నుంచి 1 mark గ్యారంటీ క్వశ్చన్. కాబట్టి ఇది ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ జాగ్రత్త. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే ఆ వీడియో మొత్తం చూడాల్సింది కంపల్సరీ. సరే, వాడు ఇచ్చిన దాని ప్రకారం చూద్దాం. షుడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అలౌ దేర్ స్టూడెంట్స్ టు జాయిన్ ద స్టూడెంట్స్ యూనియన్ దట్ ఆర్ స్పాన్సర్డ్ బై ద పొలిటికల్ పార్టీస్. సరే, వీడు ఏమంటాడంటే should the educational institute allow their students to join the students union. సో స్టూడెంట్స్ యూనియన్ జాయిన్ అవ్వడానికి స్పాన్సర్ అనేది పొలిటికల్ పార్టీస్ నుంచి రావాలా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్ ఏంటంటే అవసరం లేదు. ద డెసిషన్ విల్ పొలిటిసైజ్ ద ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ విత్ దేర్ ఇన్స్టిట్యూట్. అది కరెక్టే కదా, అవసరం లేదు. ఈ పాలిటిక్స్ అనేది ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ దేర్ ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళ ఓన్గా, అంటే ఆర్గనైజేషన్ మాత్రమే, అంటే ఆ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ తీసుకుంటే బెటరు.
అని చెప్తున్నాడు. అవును, ఇది స్ట్రాంగ్ గానే ఉంది. రెండోది ఏమంటున్నాడంటే ఎస్ దిస్ డెసిషన్ విల్ హెల్ప్ ద స్టూడెంట్ న్యూచర్ ఆర్ ఫ్యూచర్ దేర్ టాలెంట్ అండ్ డెవలప్ ఇన్ టు ద ఫ్యూచర్ పొలిటికల్ లీడర్స్. సో ఇది కూడా మనకి ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గానే ఉన్నట్టుంది. ఎందుకని ఫ్యూచర్లో కంపల్సరీ ఇది వాళ్ళ దగ్గర నుంచి అంటే ఒక పార్టీ రిఫర్ చేసింది అనుకోండి, వాళ్ళ పార్టీస్లో మనకు కొంతవరకు సపోర్ట్ దొరుకుతుందని తీసుకోవడానికి. అయితే ఇక్కడ నేను ఎన్ని చెప్పినా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాన్న. మనకి బేసిక్స్ రూల్స్ తెలియాలి, స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్. కాబట్టి అది మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో మీకు రీజనింగ్ మొత్తం క్లాసులు మొత్తం కలిపి ఆర్గ్యుమెంట్స్, ఎగ్జంప్షన్స్ను, తర్వాత సిలాలిజం మొత్తం కలిపి సార్ చెప్పున్నారు. సో ఇది టోటల్గా మీరు 499 రూపీస్ పడుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. రీజనింగ్ అన్ని టాపిక్స్ కవర్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి బోత్ ఆర్గ్యుమెంట్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మోడల్. దిస్ ఇస్ ఆల్సో ఇప్పుడు 120 అండ్ క్వశ్చన్ మార్క్ 150 క్వశ్చన్ మార్క్ అండ్ 5 క్వశ్చన్ మార్క్ 10 ఈక్వల్ టు -6. కంపల్సరీ చిన్న దాంట్లో నుంచి పెద్దది తీసేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ బ్రాకెట్లు వచ్చినాయి అంటే కంపల్సరీ ఇక్కడ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉంటుంది ఇట్లాంటి ప్లేస్లో, జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ పెద్ద నెంబర్లో చిన్న తీసేయాలంటే కంపల్సరీ ఈ మైనస్ సైన్ ఉంటుంది. 120 మైనస్ 150 ఎంత అంటే 30. ఫస్ట్ ఈ ఆప్షన్ చెక్ చేస్తున్నాను, మైనస్. ఓకేనా? సో అందుకని మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రావాలంటే ఇక్కడ మైనస్ లేదు, వదిలేసేయండి. సో చేస్తే 30, ఇక్కడేముంది ఇంటూ ఉంది. ఇంటూ 5 అంటే 5 3 15, 150. మళ్ళీ ఏముంది డివిజన్ బై 10 ఉంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మైనస్ అనేది ఉంది కానీ ఇక్కడ వచ్చేసరికి చివరిలో 15 వస్తుంది. 15 వస్తుంది కాబట్టి అది వర్కౌట్ కాదు. రెండోది చూద్దాం. మూడోది ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. చూసినట్లయితే 30 -30 డివైడెడ్ బై 5, 5 6 -6 బై 10 అంటే మళ్ళీ 0.6 అవుతుంది. సరిపోతుంది కదా నాన్న? సో ద రేషియోస్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. తరగతిలో అబ్బాయిలు మరియు అమ్మాయిల మధ్య నిష్పత్తి 9:11. అబ్బాయిలు 50 మంది అడ్మిట్ అయ్యారు, అమ్మాయిలు 50 మంది వెళ్ళిపోయారు. అయితే రేషియో 13:15గా మారింది. అంటే 9x తీసేస్తే +50 బాయ్స్ -50 గర్ల్స్ ఈక్వల్ టు 13:15. తీస్తే 15 9 135x 15 5 75 ఈక్వల్ టు 13 11 143x మైనస్ 13 5 65 650. దీన్ని ఇటు తీసుకొస్తాం, ఈ 650 ఇటు తీసుకొస్తాం. ఇది 1400 అవుతుంది. ఇది వచ్చేసరికి 8x అవుతుంది. అంతే కదా? 8 ఎన్నిసార్లు పోద్ది అంటే 8 1 8 6 మిగులుతుంది. 8 56, తర్వాత 4 మిగులుతుంది. 8 5 175. 170 వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, తరగతిలో అమ్మాయిలు ఎంతమంది అని అడిగాడు. ఒరిజినల్ 11 11 × 175 వేస్తే మనకు వచ్చేసరికి 1925 అవుతుంది. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాడు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. యు అనేది యూనివర్సల్, దీంట్లో ఎల్ ఎం ఎన్ అనేది సబ్జెక్టులు, హిస్టరీ, జాగ్రఫీ, లాంగ్వేజ్. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నాట్ స్టడీయింగ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఏ సబ్జెక్టులు చదవకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 13, 23, 12, 11 మొత్తం యాడ్ చేస్తే మనకి 59 వస్తుంది. సో ఇది డేటా సఫిషియన్సీనా. కేజేఎం అండ్ బిఆర్ స్టాండింగ్ ఏ సర్కిల్ ఫార్మేట్. 4 ఉన్నారు. హూ ఈ స్టాండింగ్ ఇన్ ద రైట్ ఆఫ్ కే. సరే, బాగానే ఉంది. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది డేటా సఫిషియన్సీనా. టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం ఈజ్ జే. ఎంకి ఇప్పుడు ఎం ఇక్కడ ఉన్నాడు అనుకో, సో వీడికి లెఫ్ట్ ఎవడు జే అంటున్నాడు. అండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే ఈజ్ బి. సో జేకి లెఫ్ట్ ఎవడంటే బి. ఆటోమేటిక్గా కే ఎక్కడ ఉన్నాడో తెలిసిపోద్ది, 4 ఉంది. సో వాడేమో హూ ఈజ్ స్టాండింగ్ రైట్ ఆఫ్ కే, ఆటోమేటిక్ బి అని తెలిసిపోతుంది. కే ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్. ఇది మనకు అంత అవసరం లేదు. వాడు అడిగింది ఏంటి, లెఫ్ట్ రైట్ ఎవడని అడిగాడు. సో ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ సఫిషియంట్ టు గెట్ ఆన్సర్. సరే, ఈ క్వశ్చన్లో వాడు అడిగిన క్వశ్చన్ మొత్తం చూపెట్టలే. మిర్రర్ ఇమేజ్ అడిగాడు. మిర్రర్ ఇమేజ్లో ఎడమ కుడి అవుతుంది, కుడి ఎడమ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక జస్ట్ ఇదే ఫార్మేట్లో వస్తుంది. సో ఇటు ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. పైన టాప్ వచ్చేసరికి ఇది వస్తుంది సేమ్, కానీ సైజులు సమానంగా ఉండాలి. సో ఇది కరెక్ట్ ఆప్షన్ 3 అవుతుంది, సి అవుతుంది. క్వశ్చన్ మీకు అంటే క్లారిటీ కోసం ఇక్కడ గీసి చెప్పాను అంతే. చూడండి, వాడు ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్స్ రాసే. ఆల్ ద చెర్రీస్ ఆర్ బెర్రీస్. సో ఆల్ చెర్రీస్ ఆర్ బెర్రీస్, సమ్ యాపిల్స్ ఆర్ బెర్రీస్. ఇది మినిమం డయాగ్రామ్.
మ్యాక్సిమం డయాగ్రామ్ గీసానంటే మ్యాక్సిమం అన్నిటికీ టచ్ అవ్వాలి కాబట్టి సరిపోతుంది. వాడు ఇచ్చిన దాని ప్రకారం ఆల్ చెర్రీస్ ఆర్ యాపిల్స్ ఇక్కడ అవుతున్నాయా, అవ్వట్లేదు. ఇక్కడ అవుతుంది కానీ రెండిట్లో ఫాలో అవ్వాలి కాబట్టి ఇది రాంగ్. సో రెండోది వచ్చేసరికి ఇంకోటి ఏమవుతుంది, సమ్ యాపిల్స్ ఆర్ బెర్రీస్, సారీ సమ్ యాపిల్స్ ఆర్ చెర్రీస్, సమ్ యాపిల్స్ ఆర్ చెర్రీస్. ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడ అవుతుంది సమ్ యాపిల్స్ ఆర్ చెర్రీస్. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ ఆల్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్, ఇది రాంగ్. సమ్ అయితే కనుక ఎయిదర్ ఆర్ వచ్చేది. సో సమ్ కాదు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నైదర్ వన్ నార్ టూ అవుతుంది. సో నేను ఇందాక డిస్కషన్ చేసినట్టు ఏది స్ట్రాంగ్, ఏది బాగా స్ట్రాంగ్, నార్మల్గా స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్. షుడ్ ద గవర్నమెంట్ షట్ డౌన్ ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టు అరెస్ట్ ద misuse of funds? Yes. Okay. Yes. Public funds will be saved by the shutting down by the government. ఇది రాంగ్ కదా, దాన్ని క్లోజ్ చేస్తే ఎలా చేస్తాం, అంతే కదా, అది స్ట్రాంగ్గా లేదు. సో నో సర్వీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కెనాట్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వద్దు అంటున్నాడు. సో 2 is స్ట్రాంగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చిన ప్రకారం ఫ్రూట్స్, కివీ, యాపిల్. కివీ, యాపిల్ అనేది 2 యాపిల్ ఫ్రూట్స్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 2 is కరెక్ట్. అంతే కదా నాన్న. ఫ్రూట్స్లో వచ్చేసరికి కివీ ఒకటి వస్తుంది, యాపిల్ ఒకటి వస్తుంది, అవునా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ 5/9 of a number is multiplied by another number gives is the multiplied by x and 10/3. ఈ క్వశ్చన్ ఆప్షన్ ద్వారా చేసిన ఆన్సర్ ఈజీగా వస్తుంది, గుర్తుపెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈజీగా ఆప్షన్ ద్వారా చేయండి లేదా ఈ విధంగా చేయండి. 5 రోజులు, సో 3 3. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5 రోజులు 10, అంతేనా. సో ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ 5/9 × 6 చేశాను అనుకోండి. ఆన్సర్ ఎంత అవుతుంది, 3 రోజులు 3 3 చేశానంటే 10/3. 10/3 సమానమైందిగా ఇక్కడ. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 86 and 129? సో ఇటా చేయొచ్చు, 86 129 చేయొచ్చు, లేదా ఈ విధంగా కనుక్కుంటా వెళ్ళచ్చు. లేదా ఇప్పుడు 129లో 2తో మల్టిప్లై చేశాను, 129లో 86 పోవట్లేదు కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేశాను అనుకో 258. 258 86 పోతుందో లేదో చూసుకోండి. 86 పోతుందిగా, 86 3. సో ఆన్సర్ ఏమవుతుంది 258. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ డ్రైవింగ్ ఏ స్పీడ్ ఆఫ్ 48 km/h రీచ్ ఆఫీస్ 1.5 minutes ఎర్లియర్. ఒక వ్యక్తి 48 km/h వేగంతో ప్రయాణించినప్పుడు 1.5 minutes ఎర్లియర్గా రీచ్ అయ్యాడు. తర్వాత 36 km/h వేగంతో ప్రయాణించినప్పుడు 4.5 minutes ఆలస్యం అయ్యాడు. అయితే వాటి దూరం ఎంత అన్నాడు. దూరము ఈక్వల్ టు వేగాల లబ్ధము బై వేగాల మధ్య తేడా ఇంటూ కాలం. సో 48 × 36 డివైడెడ్ బై 12. వేగాల లబ్ధమే మధ్య తేడా ఎంత 12 ఇంటూ కాలం ఎంత అవుతుంది. ఇక్కడ ఇక్కడ 36 రావటం వల్ల డిఫరెన్స్ ఇది 0.5, 1.5 ఇది 1.5 అంటే 6/60 చేసినట్లయితే 6 10లు 12 3 3 45 144 144/10 అనుకుంటే 14.4. వాటర్ ఈజ్ రిలేటెడ్ టు వెల్, అంటే నీళ్ళు బావిలో ఉంటాయి. అట్లానే డాల్ఫిన్ ఎక్కడ ఉంటాయి నాన్న, సముద్రంలో ఉంటుంది. ఈ క్వశ్చన్ నార్మల్గా చెప్పేస్తున్నాను, షార్ట్ కట్ ఏం వాడట్లేదు. సో ఒక వ్యక్తి అతను కుమారుని వయసుకి 6 రెట్లు, ఓకేనా, సన్కి అంటే 6:1 తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకోకుండా. అలానే ఇప్పుడు దీన్ని 6x x కింద తీసుకోవచ్చు. షార్ట్ కట్ ఏం చెప్పట్లేదు. 6 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ఇద్దరికి 6 సంవత్సరాలు కలిపితే రేషియో ఎంతగా మారిందంట, 7:2గా పెరిగింది, అంతేనా, 6 times. జాగ్రత్త. ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ ముందు మొద్దుగా చెప్తాను చూడండి. 2 6 12, 2 6 12, 7x + 7 42 చేసినట్లయితే ఇక్కడ 5x = 30 అవుతుంది. x ఎంత అంటే 6 అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 6. ఇది ఒకటి చేసుకోవచ్చు. మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఇస్తే 6:1, 7:2
2 ఇద్దరికి సమానంగా పెరిగింది 1 1 పెరిగింది అవునా. సో ఈ 1 అనేది 6 ఇయర్స్, వాడు అడిగింది కూడా 1 కదా, 6 ఇయర్స్. చూడండి ఇది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. సో ఇది కంపల్సరీ మనకు 2 మార్క్స్ వస్తున్నాయి. ఇది మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో టోటల్గా రీజనింగ్ క్లాస్లో ఉన్నాయి. దీని మీద ఒక 50 ఎగ్జాంపుల్స్ వరకు ఉన్నాయి. సో చూసుకోండి ఒకసారి. మీకు రీజనింగ్ ఓన్లీ 499 రూపీస్ ఆఫర్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకోండి, లేదా అది 999 కానీ ఉంటుంది. సో పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకొని చూసుకోండి. సో ఇక్కడ వాడు ఏమన్నాడంటే మై చిల్డ్రన్ లవ్ స్విమ్మింగ్ said ప్రేరణ టు హర్ ఫ్రెండ్. ప్రేరణ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్కి మా చిల్డ్రన్ స్విమ్మింగ్ని ఇష్టపడతారని. కంక్లూజన్ ఏమంటే ప్రేరణ ఎందుకు చెప్తుందంటే ప్రేరణ హ్యాజ్ చిల్డ్రన్, ప్రేరణ చిల్డ్రన్ ఉంది కాబట్టి చెప్తుంది. సో ఇది కన్ఫామ్గా ఫాలో అవుతుంది. షీ టేక్స్ దెమ్ ఫర్ స్విమ్మింగ్, వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి తీసుకెళ్తుంది కాబట్టి డైరెక్ట్గా చెప్తుంది వాళ్ళకి ఇష్టం కాబట్టి తీసుకెళ్తున్నారు, వాళ్ళకి బాగా ఇష్టము అంటే బోత్ 1 and 2 ఫాలో అవుతుంది. జాగ్రత్త చూడండి. 231 ఈజ్ షేర్ టు 11 parts. స్మాల్ పార్ట్ అడిగాడు. 11 parts 231 అయితే 11 into 21 అండ్ వాడు అడిగింది స్మాల్ పార్ట్ 4 into 21 ఎంత అంటే 84. సో ఆన్సర్ ఈజ్ 84. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు దీనికి ఆపోజిట్ 180 డిగ్రీ అంటే దీనికి ఆపోజిట్ అంతే కదా, ఏమవుతుంది అట్లానే చుక్కలు కూడా ఏమవుతుంది అట్లానే ఉంటుంది, అంటే ఈ చుక్కలు అక్కడే ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4th one. సో మీరు ఇది ఈజీగా చెప్తారు, నో ప్రాబ్లం. BDFH 4 2 square 4 square 6 square 8 square 64 ఆన్సర్. సో ఈ మోడల్ ఆల్రెడీ ఇంత ముందు కూడా వచ్చింది. సో when 3/4 of a number is multiplied by a number gives 5/8 అన్నాడు. ఈ క్వశ్చన్ 2 రకాలుగా చేయొచ్చు అని చెప్పాను. సో 4 రోజులు x = 5/6 ఆన్సర్ ఎంత అంటే 5/6. క్వశ్చన్ చూడన్నాను, వాడు ఇచ్చింది ఇక్కడ అవుట్ ఆఫ్ అన్నాడు. 33 out of 60 అన్నాడు. 30 తీసుకున్నాను అనుకోండి 50%, 3 తీసుకున్నా అంటే 5%, అంటే 33 కదా, అంటే 55% తీసుకుంటాను. తర్వాత ఇది చూసుకోండి 18 23 గ్యాప్ ఎంత 5, 23కి 33కి 10, 33కి 48కి 15, తర్వాత 20, తర్వాత 25, 25 యాడ్ చేస్తే ఎంత 93. చూడండి డైరెక్ట్ చెప్పేసి ఇది ఆల్ కమెడియన్స్ ఆర్ హీరోస్. సో అయిపోయింది. ఆల్ హీరోస్ ఆర్ ఆర్టిస్ట్, దీన్ని బేస్ చేసుకొని ఆల్ కమెడియన్స్ ఆర్ ఆర్టిస్ట్, ఆల్ కమెడియన్స్ ఆర్ ఆర్టిస్ట్ అవుతున్నారుగా. సో ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది. తర్వాత సమ్ హీరోస్ ఆర్ కమెడియన్స్, సమ్ హీరోస్ ఆర్ కమెడియన్స్ అవుతున్నారుగా నాన్న. దట్స్ చూడండి నాన్న. రాజేష్ హ్యాజ్ ఏ సిస్టర్ కిరణ్. సో రాజేష్కి కిరణ్ ఉంది, ఇది ఫీమేల్, ఇది ప్లస్. రాజేష్ ఈజ్ ద సన్ ఆఫ్ రాజేష్ అన్నాడు. రాజేష్ ఈజ్ సన్ ఆఫ్ ది చందన్, చందన్ ఈజ్ ద సన్ ఆఫ్ రమేష్. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ కిరణ్ రిలేటెడ్ టు రమన్. సో కిరణ్ అనే వ్యక్తి రమేష్కి ఏమవుతుంది అంటే కిరణ్ సిస్టర్, సరేనా. సో గ్రాండ్ డాటర్. ఈ క్వశ్చన్ చూడంగానే చెప్పేచ్చున్నాను. P5QR P4QS తీసినట్లయితే 5 4 అంటే 3 2 వస్తుంది. 3 2 ఉన్నది ఇదే కదా, ఇంక మిగతా ఎక్కడ ఆర్డర్ ప్రకారం లేదు, 2 3 ఇట్లా ఉన్నాయి కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ 3. T ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ H. T అనేది అయితే H యొక్క మనవడు లేదా మనవరాలు. H ఈజ్ ద మదర్ ఆఫ్ N. H ఈజ్ ద మదర్ ఆఫ్ N. ఓకే. హూ ఈజ్ H2T. H2T అంటే ఇక్కడ ఇచ్చాడు అన్నాడు, T అన్నాడు. సో అన్న గ్రాండ్ మదరే కదా అని సింబల్ ఇచ్చాడు కదా మైనస్. సో ఆన్సర్ ఈజ్ గ్రాండ్ మదర్. సో వాడు అడిగింది మిర్రర్ ఇమేజెస్ అడిగాడు కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు. మిర్రర్ ఇమేజ్ వచ్చేసరికి ఇదే కదా. సో లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ D.